నమస్తే అండి బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారికి జనం పోటెత్తుతున్నారా, విపరీతంగా తరలి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా స్వాగతిస్తున్నారు, విపరీతంగా వస్తున్నారు అనేటువంటి విధంగా. ఇంతకు ముందు అయితే మాత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు, గ్రాఫిక్స్ చేశారనేటువంటి విధంగా ఎలక్షన్స్ టైంలో మనం విన్నాం. దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నంగా చాలా మీడియా ఛానల్స్ ప్రూఫ్స్తో సహా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరి జనం అది నమ్మారేమో. మొత్తానికైతే విపరీతమైనటువంటి మెజార్టీతో కూటమిని గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనం వస్తున్నారనేటువంటి విధంగా, గుంటూరు కానీ, అంటే మిర్చి యార్డ్కి వెళ్ళినటువంటి సమస్య కానీ, లేకపోతే మేదరమెట్ల కానీ, రకరకాలైనటువంటి విధానాలు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా తరలి వస్తున్నారు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూటమి మీద వ్యతిరేకతతోనే వస్తున్నారు అనేటువంటి విధంగా. వ్యతిరేకత అంటే భారీ వ్యతిరేకతని కాదు, కొంతమంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్ టైంలో దూరం అయ్యారు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకోకపోవటం వల్ల. ఇప్పుడు అధికారంలో కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలు, అనేకమైనటువంటి విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జనం పోటెత్తుతున్నారు అనేటువంటి విధంగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తే, రకరకాలైనటువంటి వర్షన్స్ రకరకాలుగా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కొంతమంది అయితే మాత్రం అంటే అవగాహన రాహిత్యంతో కూటమి దగ్గర ఈవీఎంలు ఉన్నాయి, ఈవీఎంలతో గెలిచే వాళ్ళు జనం అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు అనేటువంటి విధంగా, ఎలక్షన్స్ లో ఏదో జరిగింది అనేటువంటి విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రకరకాల వర్షన్స్ రకరకాలుగా. నిజంగానే ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే, ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన 39% పైనే, 39% దాదాపు కట్టేట్టుగా ఆయనకి ఓట్లు వచ్చినాయి 2024 ఎలక్షన్స్ లో వచ్చి. ఆ వచ్చినటువంటి సంబంధించిన కార్యకర్తలు ఏమవుతారు, వాళ్ళకి క్యాడర్ చాలా పెద్ద క్యాడర్ ఉంది కదా. సరే ఓకే, ఇవన్నీ తీసి పక్కన పెడదాం. అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి జనం అసలు వస్తారా రారా అనేటువంటి విషయానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో జనం రాలేదా? నేను ప్రక్కనే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను చూడండి వీడియోస్, ఇంకా చాలా వందల వేల వీడియోస్ ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి రాలేదా? మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి రాలేదా? కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 8-9 నెలలకి పక్కనే చూడండి, అసలు డైరెక్ట్ గా వీడియో వేస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి జనం అనమాట. ఏది వచ్చి పార్టీ అంటే కొత్త పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జస్ట్ 9 నెలలు వేసుకోండి. 9 నెలలకు వచ్చినటువంటి జనం పవన్ కళ్యాణ్ గారికి ఇది. సరే 9 నెలలు కూడా ఇప్పుడు 9 నెలలు అవుతుందిగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారులకు 9-10 నెలలు అవుతుందిగా. 9 నెలలు దాటింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనం పోటెత్తున్నారని చెప్పేసి అంటున్నారు. సరే అంతెందుకు, కరెక్ట్గా 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసిన 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి జనం చూస్తారా? మరి ఒకసారి చూడండి, ఈ వీడియో చూడండి. మరి చూడండి జనం ఏ రకంగా వచ్చారు. అంటే ఒక ప్రవాహం. పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేనటువంటి టైం 6 నెలల్లో ఎంత అయింది? కనీసం ప్రభుత్వం 1 సంవత్సరం ఖచ్చితంగా పట్టింది. ఒక ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు ఈ పొజిషన్ ఏం పొజిషన్ ఉంది, మనం చేయాల్సిన పనులు ఏంటి, ఎక్కడెక్కడ ఏ పథకాలు ఎలా అమలు చేయాలి, ఇదంతా ఒక స్ట్రక్చర్ రావడానికి 1 సంవత్సరం ఖచ్చితంగా టైం పట్టింది ఏ ప్రభుత్వానికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలలు, కరెక్ట్ 6 నెలలు కూడా కదా, 5 నెలలే వస్తాం కదా, 5.5 నెల 6 వేసుకోండి. 6 నెలల్లో నవంబర్లో జరిగింది ఇది. మే 31 తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మే 30 తారీఖు కాబట్టి సార్ తీసేయండి, 31 కూడా తీసేయండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు అయిపోయిందిగా. నవంబర్లో ఫస్ట్ వీక్లో మరి జనసేనకి సంబంధించినటువంటి మీటింగ్ ఇది. అంటే 5 నెలల్లో ప్రభుత్వం 5 నెలల్లో వచ్చినటువంటి జనం. మరి ఇది ఎంత ప్రపంచం ఇది. ఏ నాయకుడికైనా అభిమానగణం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ అభిమానం ఉండకపోతే అసలు నిలబడలేరు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినారు. ఆ టైంలో పార్టీ చిత్తుగా ఓడిపోయి ఉంది. ఇది 2019 ఎలక్షన్స్లో ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, రాపాక వరప్రసాద్ గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు గెలిచారు, 39% పైన ఓట్లు వచ్చినాయి ఆయనకి. మరి అయినా కూడా ఆయన ఏంటంటే ఆయనకు ఒక క్యాడర్ ఉంది, కొంతమంది అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, ఈయన అభిమానులు ఉన్నారు. అభిమానులు అనేది ఖచ్చితంగా ఉంటారు, వస్తారు, రాకుండా ఎలా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్లోకి వచ్చి నుంచుంటే ఎంతమంది వస్తారు? అసలు నిండిపోద్ది మొత్తం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని వస్తే ఎంతమంది వస్తారు? నిండిపోద్ది. దీన్ని బట్టి కూటమి ఏదో అన్యాయం చేసేస్తుంది, అక్రమాలు చేసేస్తుంది, దౌర్జన్యాలు చేసేస్తుంది, అందుకని చెప్పేసి ఇదంతా క్యాడర్ పెరిగిపోతుంది అనేటువంటి విధంగా ప్రచారం చేయటం, అది ఏ కోవ కిందకు వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. కానీ ఒకటైతే క్లారిటీ, ఈ వ్యతిరేక కూటమి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే ఇంత జనం వస్తున్నారు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, అవతల నమ్మడానికి బాగుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎవరి అభిమాన గణం వాళ్ళకి లైఫ్ లాంగ్ అలా ఉంటారు అంతే. వాళ్ళని ఎవరు చెరపలేరు, కదపలేరు. చంద్రబాబు నాయుడు టీడీపీకి కానీ
జనసేనకు కానీ వైసీపీ పార్టీకి కానీ ఎప్పటికైనా వాళ్ళు ఉండేదే. ఆ జనం కంపల్సరీగా ఉంటారు. కానీ బ్యాలెట్ బాక్సుల దగ్గరికి వచ్చిన తర్వాతే విషయం బయటకు వస్తుంది. ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత క్రౌడ్ ఎవరైనా వచ్చారు అసలు వాస్తవం విపరీతంగా వచ్చారు. దానికి కొంతమంది గ్రాఫిక్స్ అంటారు, రకరకాలు చెప్తూ ఉంటారులేండి. బట్ వాస్తవ పరిస్థితి ఇది. బట్ దీన్ని జడ్జి చేస్తూ ఏదో జరిగిపోతుంది అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేయడం కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, లేకపోతే ఎవరు ఇష్టం వాళ్ళు.